దేవుని యొక్క సువార్త సువార్తను బోధిస్తూ మరి ఆ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సమస్తమైనటువంటి సుంకరులు పాపులు ఒక చోట చేరి ఉండగా వారిని దేవుడు ఆదరిస్తున్నటువంటి పరిస్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు యేసయ్య మీద సనుక్కోవడం, ఈయన పాపులను చేర్చుకుంటున్నాడు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, పాపులతోనే ఈయన మిళితమైపోయి ఉంటున్నాడని యేసయ్యను గుర్చి వారు సణుగుకోవడాన్ని యేసయ్య గమనించి వారి హృదయ రహస్యాలన్నీ ఎరిగినటువంటి దేవుడు గనక వారి హృదయంలో ఏ మాటలు ఉన్నాయి, భావాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా దేవుడు తెలుసుకున్నటువంటి వాడై వారికి ఉపమాన రీతిగా దేవుడు వారికి దేవుని యొక్క ప్రణాళికను గురించి తెలియజేయడానికి సంసిద్ధపడి దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి పోయినసారి మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశంలో తప్పిపోయినటువంటి ఒక గొర్రె, ఏ విధంగా ఒక గొర్రె అరణ్యంలో తప్పిపోతే మరి ఆ యొక్క గొర్రెల కాపరి ఆ తప్పిపోయిన గొర్రెను విడిచిపెట్టకుండా దాన్ని వెతికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరి ఆ గొర్రెను వెతికి ఆ కీకారణ్యంలో ఉన్నటువంటి ఆ గొర్రెను ఏ విధంగా ఆయన ఆదరించి సేద తీర్చుతాడో అలాగే మన ప్రియుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని అందరినీ కూడా ఆదరించేటువంటి దేవుడుగా ఉన్నాడు అని మనం లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మనం ఒక తప్పిపోయినటువంటి ఒక వెండి నాణ్యాన్ని గురించి చూస్తూ ఉన్నాం. ఒక రెండు వచనాలు మనం చూసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 8, 9, 10. ఓకే, ఈ 3 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు చాలా 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 సూక్ష్మంగా పరిస్థితులను మన పరిస్థితులనే ఆయన ఆధారం చేసుకొని వాటిని బట్టి మనకు ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాదాపు నేను చెప్పాను మీకు, దాదాపు దేవుడు పరలోక రాజ్య సువార్తను కానివ్వండి, లేకపోతే పాపి రక్షణ గురించి కానివ్వండి, దేవుడు మాట్లాడుతూ దాదాపుగా 40 ఉపమానాలు చెప్పాడు అని నేను మీకు చెప్పాను పోయినసారి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి ఉపమానము చాలా సంక్షిప్తమైంది కదండి. ఏంటి ఇందులో మనం ఏమైనా తెలుసుకోవాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా ఇందులో? మరి దేవుడు ఆత్మీయంగా మనకి ఏం పాఠం నేర్పించబోతున్నాడు అని మనం అందరం కూడా అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రతి మాట ఎంతో విలువైనది, ఎంతో అపురూపమైనది కదండి. ఆ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే అది మనుషుని యొక్క హృదయమునకి అర్థం కాదు, గోచరం కాదు. అది అంత మర్మగర్భితమైనటువంటి మాటలను దేవుడు చిన్న 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 ఉపమానాల ద్వారా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ దేశంలోనంటండి, పాలస్తీనా దేశంలో, ఎందుకంటే యేసయ్య ఉన్నది పాలస్తీనా దేశమే కదా. మరి ఆ పాలస్తీనా దేశంలో దేవుడుగా స్త్రీలను, యవన బిడ్డలను ఆయన గమనిస్తూ మరి వాళ్ళ యొక్క ఆ పాలస్తీనా దేశంలో యూదులనండి, ఇశ్రాయేలీలనండి, వాళ్ళ యవ్వన కాలంలో యవ్వన బిడ్డలైనటువంటి స్త్రీలు ఏ విధంగా తమను తాము సంసిద్ధపరచుకుంటారు అంటే ఒక వివాహానికి కానివ్వండి, లేకపోతే ఒక ఫ్యూచర్ లైఫ్ కి కానివ్వండి, వాళ్ళు తమను తాము ఏ విధంగా సంసిద్ధపరచుకుంటారు అనే దాన్ని దేవుడు చూస్తూ ఆ యొక్క సంసిద్ధతలో నుండే మనకు ఒక చిన్న ఉపమానాన్ని దేవుడు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు కదా, అక్కడ ఉన్నటువంటి ఎవరికో కాదు, అక్కడ చేరి ఉన్నటువంటి సుంకట్లకి, పాపులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, అనేక మంది జనాంగానికి దేవుడు అక్కడ ఆ సభలో దేవుడు చేరి వారికి తన మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలియజేయడానికి ఎన్నుకున్నటువంటి చిన్న ఉపమానం అన్నమాట. తప్పిపోయినటువంటి వెండి నాణ్యం. ఇక్కడ ఏం పోగొట్టుకున్న తప్పిపోయినటువంటి ఒక వెండి నాణ్యం.
మరంట ఆ పాలస్తీనా దేశంలో ఈ యవ్వన స్త్రీలు, యవ్వన కన్యకలు స్త్రీలు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మనం గమనించినట్లయితే, వారు చాలా పేదరికంలో ఉన్నటువంటి స్థితి మనకందరికీ తెలుసు. అందుకే కదా మరి క్రీస్తు ప్రభువు ఆహ్, రాబోతున్నటువంటి ఆ సమయంలో ఆయన రాజు మాకు ఒక రాజొస్తాడు. మా రాజొచ్చినప్పుడు మమ్ములను ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి, అలాగే ఈ ఆహ్ రోమియోల యొక్క పరిపాలన కింద నుండి మమ్మలను తప్పించి, మాకు ఆర్థిక స్వాతంత్రాన్ని, అలాగే రాజకీయ స్వాతంత్రాన్ని ఇస్తాడు అని ఇలాగ మరి ఆనాడు ఆహ్, యూదులందరూ కూడా దేవ్ రాజుగా దేవుడిని వెల్కమ్ చేయడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రోజులవి. వాళ్ళ దృష్టిలో ఏ రాబోతున్నటువంటి మెస్సయ్య ఎలా ఉంటాడు అని చూస్తే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును మెస్సయ్యను వాళ్ళెలా చూసారంటే, భూ సంబంధమైనటువంటి ఒక రాజు ఎంత టీవీగా, ఎంత ఆహ్, ఆహ్, ఆడంబరంగా జీవిస్తాడో, అటువంటి ఆడంబరత్వంతో ఆ రాజు వస్తాడు, మెస్సయ్య వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయం. అయితే ఇక్కడ మనం గమనిస్తే మన మెస్సయ్య వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడో మనందరికీ కూడా తెలుసు. ఆ వచ్చినటువంటి మెస్సయ్య ప్రజల యొక్క ఉద్దేశాలన్నింటిని కూడా ఆయన చూస్తూ, వాళ్ళ అవసరాలను గమనిస్తూ, వాళ్ళకి నా రాజ్యము ఈ రాజ్యం కాదు, నాది పరలోక రాజ్యము అని వాళ్ళకి వివరిస్తూ కూడా దేవదేవుడు వాళ్ళకి చిన్న చిన్న ఉపమానాల ద్వారా ఆయన ఆ పరలోక రాజ్య వైభవాన్ని, అలాగే దాన్ని అందుకోవాలంటే మనిషి యొక్క స్వరూపము, స్వభావము ఏ విధంగా మారిపోతే తప్ప ఆ పరలోక రాజ్యానికి ఆయన చేరుకోలేడు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు వాళ్ళకు వివరిస్తూ ఉన్నాడనమాట. అలా వివరిస్తూ ఒక యవ్వన కన్యకంట ఆ దేశంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని గమనించినప్పుడు ముందు ఆర్థిక పరిస్థితి చూద్దాం. ఆ ప్రాంతం చాలా బీదవాళ్ళు యూదులు అప్పట్లో. ఎందుకంటే రోమీయుల యొక్క పరిపాలనలో వాళ్ళ యొక్క బానిసత్వం కింద మగ్గిపోతూ ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు అక్కడ యూదులవి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఆ లోకానికి వచ్చినప్పుడు, ఆ రాజ్యానికి వచ్చినప్పుడు నరావతారిగా తన బిడ్డలు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. అందుకే కదా ఎప్పుడొస్తావు మెస్సయ్య అని మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొస్తావు? ఎప్పుడు ఈ ఆర్థిక బాధల నుండి, ఈ ఆకలి దప్పుల నుండి మమ్మల్ని విడిపిస్తావు? ఎప్పుడు మాకు ఆర్థిక స్వాతంత్రం వస్తది? మేమెప్పుడు అందరితో సమానంగా బ్రతకగలుగుతాం? అని దేవుని యొక్క రాకడ కొరకు వాళ్ళొక రాజుగా ఊహించుకొని మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. ఎంత దయనీయమైన పరిస్థితులంటే, వాళ్ళకి తినటానికి సరైనటువంటి ఆహారం లేదు. ధరించటానికి సరైనటువంటి బట్టలు లేవు. నివసించటానికి కూడా సరైనటువంటి గృహం కూడా అంటే అంత రాజులు వైభవతో కూడినటువంటి వైభవ జీవితము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు లేదన్నమాట. వాళ్ళు నిర్మించుకున్న ఇళ్ళు ఎలా ఉండేవి అని నేను అంటే మామూలుగా పుస్తకాల్లో చదువుతున్నప్పుడు చాలా పూరిళ్ళు అంటండి. ఇప్పుడు మన దేశంలో కూడా కొద్ది సంవత్సరాల క్రితము మనం ఆర్థిక పరిస్థితులు మనం చూస్తే మనకు కూడా మన ఎస్పెషల్లీ మన జనరేషన్ లేకపోతే మన క్యాస్ట్ ఇలా చెప్పుకుంటే గనక మన పరిస్థితి ఏంటో మనం ఆ పల్లెల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి అందరూ కూడా కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వచ్చారు గానీ, ఒక 25 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ గనక మనం వెళ్లి చూస్తే చాలా పూరి గుడిసెలు ఎక్కడ చూసినా మాకిక్కడ సిపాయిపేట అని అసే అలాంటి పేటలుంటాయి. జాండ్రిపేట, సిపాయిపేట, మరియమ్మపేట. ఈ పేటల్లోకి మనం కొన్ని సంవత్సరాల క్రితం గనక వెళ్లి చూసినట్లయితే మన పరిస్థితి, ఆర్థికమైన పరిస్థితి చాలా తక్కువ స్థితిలోనే మనం ఉన్నాం. కానీ ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి ఇవాళ మనం ఎంత ఉన్నతంగా జీవించగలుగుతూ ఉన్నాం. చక్కటి విద్య, చక్కటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు.
ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉచిత కృప అనేది మనం తెలుసుకోవడానికే దేవుడు ఈ దినాన మనకిచ్చినటువంటి ఈ ఉపమానం అని నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆనాడు ఆ యొక్క పాలస్తీనా దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క గృహాలు ఎలా ఉన్నాయి అంటే, దాదాపు చాలా మట్టుకు పూరి గుడిసెలన్నమాట. మన దేశంలో, మన ప్రాంతంలో మనం ఎటువంటి గుడిసెలైతే చూస్తున్నామో, అక్కడ కూడా అలాంటి గుడిసెలే ఉండేవంట. అంత మాత్రమే కాదు, ఆ గుడిసెల్లో వెలుతురు రావాలి అంటే కిటికీలు ఇవి పెట్టుకోవడానికి కాంక్రీట్ బిల్డింగ్స్ కాదుగా. మరి వెలుతురు రావాలంటే ఎలాగా అనంటే పై కప్పులో పై కప్పు మీద కొంత ఖాళీ స్థలాన్ని వదిలేసేవాళ్ళనమాట. ఆ ఖాళీ స్థలాన్ని వదిలేసినప్పుడు ఒక 20 సెంటీమీటర్లు అట్లా అంత అంత ప్రదేశాన్ని ఖాళీ ప్రదేశంగా ఉంచితే, ఆ ఖాళీ ప్రదేశంలో నుండి సూర్యరశ్మి భూమి మీద పడితే, ఆ రూమ్‌లో పడితే అప్పుడు ఆ రూమ్‌కి ఆ వెలుతురొచ్చేది. చిన్న చిన్న దీపాలతోటి ఆహ్, వె పగలుపూట ఆ వెలుతురుతోటి ఆ ప్రజలు జీవిస్తూ ఉండేవారు. అయితే అటువంటి ఇంటిలో వాళ్ళు పడుకోవడానికి వాళ్ళకున్నటువంటి సౌకర్యాలేంటి అని ఆలోచన చేస్తే, సౌకర్యాలు కూడా ఏమీ లేవు. ఎక్కడ పడుకోవాలి? కింద నేల మీదే పడుకోవాలి. చక్కగా నేలను అలికేసుకొని, లేకపోతే శుభ్రపరుచుకొని, ఆ నేల మీద ఏం చేసేవాడంటే, ఈ గడ్డి ఉంటది కదా! ఆ! ఆ గడ్డిని పరుచుకొని, ఆ గడ్డిని ఒక పరుపులాగా చేసుకొని, ప్రతి ఇంట్లో అంతే. ఆ గడ్డిని పరుపులాగా చేసుకొని, ఆ పరుపు మీద వాళ్ళు నిద్రిస్తూ ఉండేవాళ్ళు. అది అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. ఇక ఆచారపరంగా అంటే అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక పరమైన, ఆచారపరమైన వ్యవహారాలు చూస్తే ఎలా ఉంటదంటే, యవ్వనవంతులున్నారు కదా! యవ్వనవతులైనటువంటి స్త్రీలు చాలా పేదరికం. ఈ పేదరికంలో కూడా వాళ్ళకి హ్మ్. ఆ వెండి నాణాన్ని సంపాదించుకోవటం అంటే చాలా కష్టపడతారంట వాళ్ళు. చాలా కష్టం. ఒక వెండి నాణాన్ని సంపాదించుకోవాలి అంటే పగలు, రాత్రి పని చేసి ఎంతో పొదుపు చేసుకుంటే గాని ఎన్నో సంవత్సరాలకు 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ఒక్క వెండి నాణాన్ని వాళ్ళు కొనుక్కోగలుగుతారనమాట. ఆ వెండి నాణాలు సంపాదించుకోవటం అనేది అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు ఒక అపురూపమైనటువంటి భాగ్యం. కష్టపడి పోగేసుకొని ఆ వెండి నాణాలు సంపాదించుకుంటారు. ఎవరైతే 10 వెండి నాణాలు సంపాదించుకుంటారో, ఆ 10 వెండి నాణాలు సంపాదించుకున్నటువంటి స్త్రీ లేకపోతే ఒక కన్యక యొక్క పరిస్థితి ఎలా ఉంటదంటే, ఓహ్! షీ ఈస్ అచీవ్డ్ సంథింగ్. చాలా ఏదో ఒకటి తను సాధించగలిగిందనమాట. 10 వెండి నాణాలు తన జీవితంలో తను కష్టపడి పోగేసుకొని, ఆ వెండి నాణాలు 10 వెండి నాణాలు సంపాదించుకున్న తర్వాత, ఆ వెండి నాణాలను ఒక హారంగా మెడలో ఒక దండలాగా చేసుకోవటమో, లేకపోతే వాళ్ళు ఇలా పైనుంచి వేలు వేసుకుంటారు కదా! ఆ వేలుకి కుట్టుకోవడమో చేస్తూ ఉంటారంట అక్కడ. 10 వెండి నాణాలతో అట్లాంటి ఒక దండని గాని, లేకపోతే వేలు గాని వేసుకొని, ఈ పండగలవి వచ్చినప్పుడు ఆ స్త్రీ వాటిని కనపరచడానికి బయటకొస్తే, ఆమె సంపాదించిన దాన్ని చూసి మిగిలినటువంటి యువతులు చాలా మంది వాళ్ళకు కూడా ఎంకరేజ్‌మెంట్ వచ్చేదనమాట. అయ్యో! ఆ అమ్మాయి అలా సంపాదించింది గదా! నేను కూడా కష్టపడాలి. నేను కూడా 10 వెండి నాణాలు సంపాదించుకోవాలి. నేను కూడా ఒక చైన్ తయారు చేసుకోవాలి. ఇలాంటి ఒక ఆలోచన ఆ బిడ్డలకొచ్చేదంట ఆనాడు. అంత ఆహ్, ఇంపార్టెన్స్ ఉంది ఆ చైన్‌కి. అది వెండి నాణెం మైనటువంటి విషయం కాదు. దేవుడి యొక్క దృష్టిలో ఆ విషయం పడింది అంటే, అది ఎంత దేవుణ్ణి ఆహ్, దేవునికి అది ఒక ఉదాహరణగా ఉపయోగపడింది అంటే, ఎంత ఆ యొక్క చిన్న వెండి నాణెంలో దేవుడు ఎంత గొప్ప ఆహ్, హ్మ్, విషయాన్ని దాచిపెట్టాడా అనేది మనం అర్థం చేసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి అలాగా ఆ స్త్రీ ఆ 10 వెండి నాణాలు సంపాదించుకొని తన జీవితం అంతా వెచ్చించి కష్టపడి పనిచేసి ఆ 10 వెండి నాణాలు సంపాదించుకొని సంతోషంతో, ఆనందంతో ఉన్న సమయంలో ఒక్కవేళ పొరపాటున వెండి నాణెము పోయింది. ఆ చైన్‌లో నుంచి ఆ వెండి నాణెం వేసుకొని నిద్రపోయింది పాపం. ఆ వెండి నాణెం ఏమో తెగిపోయి ఆ వెండి నాణెం పడిపోయింది. ఒక్క వెండి నాణెం. 9 వెండి నాణేలున్నాయి. ఒక్క వెండి నాణెం పోయింది.
ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ స్త్రీ పరిస్థితి ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ స్త్రీ గనక ఆ వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంటే, పోతే పోయిందిలే, 9 వెండి నాణ్యాలు నాకున్నాయి కదా, ఇదొక్కటి లేకపోతే ఏమైంది, మళ్ళీ ఇంకొకటి నేను తిరిగి సంపాదించుకుంటాను, మళ్ళీ కష్టపడి పని చేసుకొని ఇంకొకటి నేను సంపాదించుకుంటాను అన్న అటువంటి నిర్లక్ష్య స్వభావము ఆమెలో ఉంటుందా? లేదు కదండి. ఆమె ఏం చేస్తుందంట, ఒక దీపము వెలిగించి ఆ ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. చూడండి, ఆ స్త్రీ కనుక ఆ వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంటే పోయిందిలే అనే నిర్లక్ష్యం లేదు ఆమెలో. ఆమె దాన్ని సంపాదించుకోవడానికి, తిరిగి పోగొట్టుకున్న దాన్ని తిరిగి వెతుక్కోవడానికి చక్కగా దీపం వెలిగించి, ఎందుకంటే ముందు వెలుతురు కావాలిగా ఆ గదిలో, ఆ వెలుతురు కోసం దీపము వెలిగించి చక్కగా ఇంటిని ఊడ్చి ఊడ్చి ఎప్పటికైనా సరే ఆ యొక్క వెండి నాణ్యాన్ని ఆమె ఎక్కడ పోగొట్టుకుందో అక్కడి నుంచి ఆ వెండి నాణ్యాన్ని ఆమె సంపాదించుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్స్ అందరిని పిలిచి, ఇదిగో నేను పోగొట్టుకున్న వెండి నాణ్యం తిరిగి నాకు దొరికింది అని వాళ్ళందరితో కలిసి ఆమె సంతోషిస్తుందంట. అదే మాదిరిగా ఆ పరలోక రాజ్యములో కూడా ఒక పాపి తప్పిపోతే, ఆ తప్పిపోయినటువంటి పాపి తిరిగి దేవుని యొద్దకు వస్తే, ఆ పరలోక రాజ్యములో కూడా ఒక్క తప్పిపోయినటువంటి పాపి తిరిగి వస్తే అంత సంతోషం కలుగుతుంది. ఆ స్త్రీ పోగొట్టుకున్న వెండి నాణ్యాన్ని సంపాదిస్తే ఎంత సంతోషపడిందో, ఆ తన సంతోషాన్ని తన స్నేహితులతో పంచుకుందో, అదే మాదిరిగా ఒక పాపి తన స్థానాన్ని పోగొట్టుకుని పాపంలో పడిపోయినప్పుడు తిరిగి ఆయన ఆ పాపాన్ని గురించి పశ్చాత్తాపపడి తిరిగి ఆయన ఆ పాపాన్ని పోగొట్టుకొని దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో కూడా, ఆ పరలోక రాజ్యంలో కూడా అంతే ఆనందం కలుగుతుంది అని ప్రియ ప్రభువు మనకు ఒక ఉపమాన రీతిగా ఇక్కడ మనకు జవాబిస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఒక గొర్రెపిల్ల తప్పిపోతే ఆ కాపరి ఆ గొర్రెపిల్లను సంపాదించుకోవడానికి, దాన్ని తిరిగి పొందుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మనం చూసాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఆ యొక్క గొర్రెను ఎంతో మమకారంతో ఆయన ఒక పేరు పెట్టుకొని ఉంటాడు. ఆ పేరుతో ఆయన పిలిస్తే అది దానికి ప్రత్యుప ఆ ప్ర తన అది రిప్లై ఇస్తుంది అది అని నేను మీకు పోయినసారి చెప్పాను. ఎందుకంటే ఆ గొర్రెల కాపర్లు పేర్లు పెట్టుకుంటారు, ఒక ముద్దుగా వాళ్ళు పెంచుకుంటున్న గొర్రెలకి ఆ పేర్లు పెట్టుకుని ఆ పేర్లతో వాటిని లాలిస్తూ వాటిని ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారన్నమాట. ఆ పేర్లు విన్నప్పుడు కూడా అవి ప్రతిస్పందిస్తాయి. మా యజమాని వచ్చాడు, నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలని. అవి తప్పిపోయినటువంటి స్థితిలో కూడా, ఎంత కష్టంలో ఇరుక్కున్నా కూడా ఎప్పుడైతే ఆ యజమాని యొక్క స్వరం అవి వింటాయో, నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు కదా దేవుడు. ఆయన గొర్రెలమైనటువంటి మనం కూడా మనం తప్పిపోయినప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలిగేటువంటి పరిస్థితి దేవుడు మనకు కల్పిస్తాడు. తిరిగి మనం ఆయన రాజ్యంలో చేర్చబడడానికి దేవుడు మనకు అనేకమైనటువంటి పరిస్థితులను దేవుడు మనకు కల్పిస్తాడు. బాగుంది. అది ఒక మూగ జీవి అయినా దానికి ఒక స్వరం ఉంది కాబట్టి అది రిప్లై ఇవ్వగలిగింది. మరి వెండి నాణ్యం అలాంటిది కాదుగా. వెండి నాణ్యానికి ఆ స్త్రీ వెతుకుతున్నది అని వెండి నాణ్యానికి తెలియదుగా. మరి ఎలాగా ఆ వెండి నాణ్యాన్ని ప్రతిస్పందిస్తుంది, ఎలా జవాబిస్తుంది అంటే, వెండి నాణ్యము ఆ రకమైనటువంటి ఆ ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం లేకపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి, ఆ స్త్రీ ఏం చేస్తుందంటే జాగ్రత్తగా ఆ వెండి నాణ్యాన్ని ఆమె వెతికి దాన్ని కనుగొని తన యొక్క స్నేహితులతో సంతోషించినట్లుగా మన యొక్క జీవితంలో కూడా మనము ఆ సంతోషాన్ని, పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని తిరిగి పొందుకోవాలి అనేది దేవుడు తన ఉపమానాలు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం అన్నమాట. 9 వెండి నాణ్యాలు ఉన్నాయండి, ఒక్క వెండి నాణ్యమే పోయింది. ఆ పోయినటువంటి వెండి నాణ్యం యొక్క విలువ సంపాదించినటువంటి ఆ స్త్రీకి మాత్రమే తెలుసు.
లేకపోతే అటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీలందరికీ కూడా ఆ వెండి నాణ్యపు విలువ తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం వెండి నాణ్యానికంటే అమితమైనటువంటి విలువైనటువంటి పరిస్థితులు, విలువైనటువంటి పరిస్థితులు అనేకం మనకు ఉండొచ్చు. ఆ పరిస్థితులన్నింటిలో నుండి మనము ఇంకా అంతకంటే విలువైనటువంటి ఒక పరిస్థితిలో మనం తప్పిపోతే మన దేవుడు ఎంత దిగులు పడతాడు కదండి, ఎంత ఆలోచన చేస్తాడు, ఎంత బాధపడతాడు మన గురించి. తన స్వరూపంలో చెప్పుకున్నటువంటి మనం ఇన్ని సౌఖ్యాలు, ఇన్ని దేవుడిచ్చినటువంటి ఆ దీవెనలు పొందుకున్నప్పటికీ కూడా ఆ దీవెనలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా ఆయనలో ఎదగడానికి బదులుగా మనము పొందుకున్న ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలను బట్టి అతిశయించి దేవునికి దూరం అయిపోతే దేవుడు ఎంత బాధపడతాడో, ఎంత దిగులు పడతాడో, ఎంత వేదన చెందుతాడో అనేది మనము ఈ ఉపమానంలో తెలుసుకోబోతున్నటువంటి అంశం అన్నమాట. చూడండి, మనకి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వీటికి సంబంధించిన ఈ విషయానికి సంబంధించినటువంటి అనేకమైన అంశాలను మనము పరిశీలన చేయొచ్చు. ఏంటది అలా పోగొట్టుకున్నటువంటి ఆ వెండి నాణ్యం ఏమిటి అనేది మనము ఆత్మీయమైనటువంటి దృష్టితో మనము పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి మనందరికీ తెలుసు మార్తా మరియల వృత్తాంతం. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, చాలా మంచి కుటుంబం. ఒక లాజర్ అనే తమ్ముడు వాళ్ళకున్నాడు. వాళ్ళు క్రీస్తు ప్రభు చేత ప్రేమించబడిన కుటుంబం, ఆదరించబడిన కుటుంబం, దీవించబడిన కుటుంబం, ఆయనతో సమైక్యమై జీవించినటువంటి కుటుంబం. అయితే ఆ కుటుంబంలో ఆ యూనిటీ, ఆ ఏకత్వము రాకపూర్వము వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే మనం ఒకసారి మరియా మార్తలను జ్ఞాపకం చేసుకుందాం అండి. మరి యేసయ్య ఆ దేశంలో ఆ ప్రాంతానికి వస్తూ, ఆ ప్రాంతంలో అంటే యెరూషలేం ప్రాంతానికి, ఆయన ఒలీవల కొండల దగ్గరికి యెరూషలేం ప్రాంతానికి దేవుడు తరచుగా వస్తూ ఉండేవాడని మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలోకి దగ్గరగా ఉన్నటువంటిదే ఆ బేతనీ ప్రాంతం కదా. బేతనీ ప్రాంతంలో దేవుడు సువార్త బోధిస్తున్నటువంటి సమయంలో ఎక్కడో దూరంగా మరి మార్త విన్నది ఆ వాక్యాన్ని. ఆయన మాటలు ఆమె విన్నది. ఆయన మాటలు విన్నప్పుడు ఎంతో ఆమె ఆ మాటలను బట్టి ఆదరణ పొందుకుంది కనుకనే ఆమె ఏం చేసింది, ప్రభు అయిన క్రీస్తును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. చాలా గొప్ప మనసు ఆమెది కదా. కానీ మనము యేసయ్య చెప్పినటువంటి మాటలు చదువుకుంటూ, అరే ఎంత పొరపాటు చేసింది ఈమె ఎంత దుడుకు మనిషి, ఇలాగా ఆమెను గురించినటువంటి నెగటివ్ థింకింగ్ లో మనం ఉంటాం. అటువంటి నెగటివ్ థింకింగ్ మనకి ఏర్పడటానికి కారణం ఏంటి అని అంటే ఆమె యొక్క ప్రవర్తనే. ఆ ప్రవర్తన కూడా అది వేలెత్తి చూపించేటువంటి గొప్ప చెడ్డ ప్రవర్తన ఏం కాదు ఆమెకి. ఎంత గొప్ప మనసు అండి ఆమెకి. ఆమె దగ్గర ఉన్నటువంటి 10 వెండి నాణ్యాల్లో ఒక్క వెండి నాణ్యాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి 9 వెండి నాణ్యాలు ఆమె గుణగణాలు అనుకుందాం. ఆ వెండి నాణ్యాలను మనం బేరీస్ వేసుకొని లెక్క కట్టుకుంటా పోతే ఎంత ఆమెకు వాక్యం పట్ల మక్కువ లేదా అంటే, వాక్యం పట్ల మక్కువ లేకపోతే యేసయ్యని ఇంటికి ఎందుకు పిలుస్తుంది? పిలిచింది కదా, ఆమె ఆహ్వానించింది కదా, ఆమె పిలిచింది కదా. మరి అలాగే మరి ఆయనకి భోజనం పెట్టాలన్నటువంటి, ఆతిథ్యం ఇవ్వాలన్నటువంటి ఎంత గొప్ప మనసు అండి. యేసయ్యతో పాటు ఎంతో మంది వస్తారు. యేసయ్యే కాదు కదా, ఆయన శిష్యులు అందరూ వస్తారండి. ఆయన వెంబడించినటువంటి వాళ్ళు వస్తారు. ఎంతమంది భోజనం చేయాలి మనకు తెలియదు. మరి వాళ్ళందరికీ ఆహారం చేయటానికి ఆమె ఎంత ఆతృత పడుతూ ఆమె ఆ వంట చేయాలనే తపన ఆమెలో ఉంది. అలాగే వాళ్ళందరికీ సంతృప్తిగా భోజనం పంచి పెట్టాలన్నటువంటి ఆ యొక్క కోరిక ఆమెకుంది. సకాలంలో అందించాలి. అది కూడా ఎప్పుడో ఇంకా టైం అయిపోయిన తర్వాత కాదు, సకాలంలో దేవుడు భోజనం చేయాలి.
ఆ బోధకుడు తిండి తినాలి మా ఇంట్లో. సమయానికి ఆయనకు ఆయనకు పెట్టాలి. ఆహారం పెట్టాలి. ఎన్ని మంచి లక్షణాలండి ఆమెలో. నేను ఒక ఒక ప్రార్థనకు వెళ్ళినప్పుడు, ఆ ప్రార్థనలో నేను విన్నాను ఏమిటంటే, మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురిని కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళతో పోల్చి చెప్పారు. ఒక బైబిల్ మిషన్ చర్చ్‌లో అనుకుంటాను. నేను మెసేజ్‌కి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు చెప్తూ దేవదాసయ్య గారు కూడా ఈ విషయాన్ని ఇలా బోధించాడు అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోటి పోల్చి చెప్పినట్లుగా పాస్టర్ గారు కంక్లూజన్ ఇచ్చారు ఆ రోజున. నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాటలు మనం అక్కడ చదువుతున్నాం. అయినప్పటికీ కూడా అన్ని గుణ లక్షణాలు, మంచి గుణం కలిగి ఉన్నటువంటి ఆమెలో ఒక్కటే కొదువు మనకు కనపడతా ఉంది. మన యోహాను సువార్త మనం 10వ అధ్యాయంలో మనం చూస్తే మనకు ఆ విషయం మనకు తెలుస్తుంది. ఆమెలో ఏమి నశించింది, ఏం పోగొట్టుకుంది ఆమె అక్కడంటే, ఆమె ఓర్పును పోగొట్టుకుంది కదండి. ఏం పోగొట్టుకుంది? ఓర్పు. ఆమెలో సహనం నశించింది. ఎప్పుడైతే తనకి ఆ స్వభావం వచ్చేసిందో, నేను కష్టపడుతున్నాను, నా చెల్లి కామ్‌గా బోధకుడి కాళ్ళ దగ్గర కూర్చొని ఏ పని పాట లేకుండా మాట్లాడుతా ఉంది అనేటువంటి ఒక చిన్న చెడ్డ తలంపు ఆమెకు కలిగిన వెంటనే ఆమె దేవునితోనే ఫిర్యాదు చేస్తా ఉంది. అయ్యా, నేను ఎంత కష్టపడుతున్నాను, నీకు చింత లేదన్న చూస్తున్నావు కానీ నువ్వేం నా చెల్లికి చెప్పట్లేదు కదా, నేను ఎంత కష్టపడతా ఉన్నాను కదా, నీకు చింత లేదయ్యా నేను ఇంత ఉన్నాను అని దేవుడినే ప్రశ్నించినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. గమనించండి, ఎప్పుడైతే మన కుటుంబ జీవితంలో మనకు దేవుడు సమస్తము సమకూర్చి ఆయన మనకు సమస్తము అనుగ్రహించినటువంటి సమయంలో వాటన్నిటిని బట్టి మనం దేవునికి మరింతగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇంకా వాటిల్లో మనము ఇంకా దేవునికి దగ్గరగా అవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, మనకు కలిగినటువంటి ఆ సౌభాగ్య స్థితి నుంచి మనము దూరంగా పారిపోయి మనలో ఓర్పు, సహనము ఇటువంటివి పోగొట్టుకుంటే ఆ కుటుంబం ఎంత అల్లకల్లోలం అవుతుంది. ఈ రోజున చాలా కుటుంబాల్లో కలతలకు కారణం ఏంటి అని అంటే, సహించుకోవడం అనేది మర్చిపోతున్నారు. దేవుడు సహనశీలి కదా. ఆయన ఎంత ఓర్పు, నేర్పు కలిగినటువంటి అద్భుతమైన దేవుడు కదా. మరి ఆ దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మనలో కూడా ఉండవలసినటువంటి గుణ లక్షణాల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనము ఓర్చుకోవడం నేర్చుకోవాలి. ఓర్చుకోవాలి. పరిస్థితులు ఎటువంటి పరిస్థితులైనా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి దేవుని సన్నిధానంలో సణగడం, గొణగడం లాంటివి చేస్తూ ఎప్పుడైతే ఆ చెడ్డ గుణం సణగడం అనేది, ఎందుకంటే దేవునికి చాలా అయిష్టమైనటువంటి వాటిలో గుణాల్లో ఈ గుణం కూడా ఒకటే. మీకు అందరికీ తెలుసు బాగా. ఎందుకనంటే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆనాడు అన్నాడు, ఈ 10 మాటలు ఈ ఇశ్రాయేలు నేను వాళ్ళను పాలుతేనెలు ప్రవహించే దేశానికి చేర్చాలని నేను ఎంతో కష్టపడి గద్ద రెక్కల మీద తన బిడ్డలు మోసుకొని వచ్చినట్లుగా నేను వీళ్ళను పాలుతేనెలు ప్రవహించే దేశానికి మోసుకొని వస్తున్నాను. వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ బట్టలు పాతబడలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు రాలేదు. నేను అంత జాగ్రత్తగా వాళ్ళని తీసుకొని వస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళల్లో ఎందుకు సహనం లేదు, వీళ్ళల్లో ఎందుకు ఓర్పు లేదు, వీళ్ళు ఎందుకు ఎన్ని మాటలు నన్ను చూసి గొణుగుతారు వీళ్ళు. నాకు అయ్యో మాకు మంచినీళ్ళు లేవే, మాకు మాకు తీరడం లేదే, అయ్యో మాకు కీరా దోసకాయలు లేవే, అయ్యో మాకు మాంసం లేదే, అయ్యో 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 అనేటువంటి, అయ్యో నీకు చింత లేదా కదండి. మనలో కూడా ఇటువంటి అవలక్షణం ఉండకూడదండి. ఈ ఒక్క చిన్న ఎన్ని మంచి గుణ లక్షణాలు ఉన్నా వాటిలో ఈ ఒక్కటి ఉంటే ఆ కుటుంబం అల్లకల్లోలమైపోతుంది. ఈ రోజున
అనేక కుటుంబాల్లో కలతలకి కారణం ఏంటంటే ఓర్పు అనేది నశించిపోయింది. ఎవరికి అమ్మో! అసలు ఈ స్పీడ్ యుగంలో ఎవరికి కూడా ఓర్చుకోవటం అంటే ఏం తెలియటం లేదు. ఓర్పు అనేది వాళ్ళలో ము అస్సలు నేర్చుకోవడం అనేది బిడ్డలకి మనం పసప్పటి నుంచి కొన్ని లక్షణాలు కూడా నేర్పించాలి. ఎలా ఉండాలి ఏంటి అని మనం చెప్పాలి. ఓర్చుకోవడం నేర్పించాలి. ఒక్క నిమిషం లేదన్నా వాళ్ళు అడిగింది మనం ఇవ్వలేదనుకోండి, గందరగోళం చేసే పిల్లలు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. నేను మొన్న ఒక యూట్యూబ్‌లో చూస్తూ ఉంటే మా విషయం చదివాను. ఒక ఒక అమ్మాయంట అడిక్ట్ అయిపోయిందంట. దేనికి సెల్ ఫోన్‌కి. ఆ సెల్ ఫోన్ తోనే అమ్మాయి జీవితం గడుపుతుంది కాబట్టి, ఆ అమ్మాయిని ఎలా కంట్రోల్ చేద్దామని తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తా ఉంటే, ఆ అమ్మాయి ఫెరోషియస్‌గా మారిపోయి అవి ఇవి విసిరేయటం, వాటిని పగలగొట్టడం ఇలా చేస్తూ ఉంటే తల్లిదండ్రులకి ఏం చేయాలో తెలియక బౌన్సర్స్‌ని పెట్టాడంట ఆ పిల్లకి కాపలాగా. సెల్ ఫోన్ అమ్మాయి వాడకుండా చూడడానికి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. తల్లిదండ్రులుగా మన కర్తవ్యం ఏంటి? బిడ్డల్ని మనం ఏ రీతిలో పెంచుతున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. మరి మార్త అన్ని మంచి గుణాలు. ఏ ఒక్కటి కూడా వేలెత్తి చూపేది లేదు. కానీ పనుల హడావుడిలో ఆ ఓర్పును, ఆ సహనాన్ని పోగొట్టుకుని దేవుని చేత ఆమె మార్తా నువ్వు అనవసరంగా కష్టపడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే, అది మరియా సమకూర్చుకుంది అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఓర్పు, ఈ సహనం మనలో లేకపోతే ఎన్ని ఇచ్చాడండి దేవుడు. మనం అసలు దేవుడు మనకిచ్చిన బ్లెస్సింగ్స్ ని మనం కౌంట్ చేసుకుంటూ పోతే మనకి ఒక పేపర్ చాలదండి. ఆ పేపర్ మీద రాయటానికి మనం పుట్టినప్పటి నుంచి మన జీవితంలో దేవుడు మనకు చేసిన ఉపకారాలను, మేళ్లను తలంచుకుంటూ వాటిని మనం రాసుకుంటూ పోతే ఎన్నెన్ని ఉపకారాలు, ఎన్నెన్ని మేళ్ళు. ఏ ఒక్కటైనా తగ్గిందనుకోండి, ఆ తగ్గిన దాన్ని బట్టి గొణగటం, సణగటం చేస్తూ పోతే అది దేవునికి ఎంత వేదన కలుగజేస్తుంది, ఎంత బాధ కలుగజేస్తుంది కదా! కాబట్టి వాటిని పోగొట్టుకున్నటువంటిది ఆ సహనము, ఆ ఓర్పు అనేటువంటి ఆ యొక్క వెండి నాణ్యాన్ని ఎక్కడ పోగొట్టుకున్నాం? ఎందుకు పోగొట్టుకున్నాం? ఎలా పోగొట్టుకున్నాం? తిరిగి దీన్ని ఎలా నేను సంపాదించుకోవాలి? అనేటువంటి ఆలోచన వ్యక్తికి కలిగితే ఆ యొక్క సహనాన్ని తిరిగి పునరుద్ధరించుకోగలిగితే వారి జీవితం చాలా ఆనందమయమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యం ఏది? మనమే అర్థం చేసుకోవాలి. మనకు తెలుసు ఇది మన పరిస్థితి. ఇది ఎవరో బయట వాళ్ళొచ్చి మనకు చెప్తే మనకి అర్థం కాదు. చూడండి, దేవుడు మనల్ని ఎంత అభివృద్ధి చేస్తున్నాడు. ఆ అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు మనకి చక్కటి చదువులు ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యాలు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. తర్వాత మనకు అంతస్తులు ఇచ్చాడు దేవుడు కదండి. ఎన్నెన్నో ఆశీర్వాదాలు, కౌంట్లెస్, మనం లెక్కించలేని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు దేవునికి సమీపంగా రావాల్సినటువంటి మనం దైవ భక్తిని పోగొట్టుకుంటే అదే మన వెండి నాణ్యం. దేవునిపై ఆధారపడడాన్ని మర్చిపోతే, దేవునిలో ఇంకా ఎదగటం మనం మర్చిపోతే, దేవుని భక్తిని మనం మర్చిపోతే, మరి ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చిన వాటి వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? కదండి. నేను ఒక మాట విన్నాను. అందరికీ తెలిసిన మాట, ఇదేం కొత్తది కాదు కానీ, మన జీవితాల్లోనంట ఎన్ని సున్నాలున్నా ప్రయోజనం లేదంట. మన జీవితంలో ఎన్ని సున్నాలున్నా, సున్నా ఆ సున్నాకి ముందు మనం ఒకటి అనే దాన్ని చేరిస్తేనే కదండి 1 10 అవుతుంది, 10 100 అవుతుంది, 100 1000 అవుతుంది, 1000 10,000 అవుతుంది, 10,000 లక్ష. ఇంకెంత కావాలంటే అంత పెరుగుకుంటా పోతుంది. ఆ ఒక్కటి ఉండి నువ్వు ఎన్ని జీరోస్ యాడ్ చేసుకుంటూ పోతే ఆ విలువ అంత పెరుగుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా మనకు ఎన్ని ఉన్నా క్రీస్తు నీలో లేకుంటే
ఉన్నదంతా సున్నా. ఆ పాట వినే ఉంటాము. ఎన్ని మేడ మిద్దెలు ఎన్నున్నా క్రీస్తు నీలో లేకున్నా నీకున్నదంతా సున్నా. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపై ఇంతగా కుమ్మరించబడుతున్నప్పుడు, క్రీస్తు ప్రభు మన జీవితంలో లేకపోతే మనకున్నదంతా కూడా సున్నా. విత్ జీసస్ యూఆర్ హీరో అంట. వితౌట్ జీసస్ మనం విత్ జీసస్ వీఆర్ హీరోస్, వితౌట్ జీసస్ వీఆర్ జీరో. యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో లేకపోతే మన విలువ సున్నాని. ఎందుకు పనికిరాం మనం. అదే యేసయ్య మనలో ఉంటే మనం ఎంత ఆశీర్వదించబడతాము. ఆయన కృప మనలో ఎంత విస్తరించి ఉంటుందో అనేది మనం అర్థం చేసుకోవాలి. సంసోను జీవితం చూడండి. క్రీస్తు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినంత కాలం కూడా దేవుడు ఎంత గొప్పగానో ఆయన ఆశీర్వదించబడ్డాడు, బలం పొందుకున్నాడు, ఫిలిష్తీయులను ఎదిరించాడు, ఇశ్రాయేలీయులను విడిపించాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆ డెలీలా యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళాడు, ఆ డెలీలా దగ్గర ప్రభువును వదిలివేశాడు, ఒక స్త్రీ యొక్క మోహానికి ఆయన బానిసైపోయాడు. దేవుని యొక్క ఆయన దేవునిలో ఉండడాన్ని మర్చిపోయాడు. తాను ఎందుకు వచ్చాను అన్న సంగతిని మర్చిపోయాడు. ఆయన పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా మారిపోయింది. సంసోను జీవితంలో నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. మార్తా జీవితంలో నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. ఆ పోగొట్టుకున్నది ఏమిటి? ఏం పోగొట్టుకున్నాం? ఎక్కడ పోగొట్టుకున్నాం? ఎలా పోగొట్టుకున్నాం? ఆ వెండి నాణ్యం మళ్ళీ మనం ఎలా సంపాదించుకోవాలి? మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున మనకి ఎంత అద్భుతమైనటువంటి అవకాశాలు. మనం అందరమే చాలా భక్తి కలిగినటువంటి వాళ్ళము. కానీ భక్తి కలిగిన మన జీవితాల్లో కూడా ఏదైనా లోటుపాటు ఉందేమో. దేవుని సారూప్యంలోకి మనం రావాలి అంటే చిన్న లోటు కూడా మనకు ఉండడానికి వీలు లేదండి. మనలో, మన స్వభావంలో చాలా మార్పులు, మన గుణగణాలు దినదినము మన యేసయ్యకు దగ్గరగా చేరాలి అంటే దినదినము మన ప్రవర్తనలో మార్పు రావాలి, మన జీవితంలో మార్పు రావాలి. అటువంటి మార్పును దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. అదే కదా దేవుడు చెప్పాడు. అంటే ఆ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తున్నటువంటి మనకి దేవుడు ఆ రోజుల్లో ఆయన నేర్పించినటువంటి గొప్ప దివ్యమైనటువంటి పాఠం మన అందరికీ గుర్తుండే ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు కదా, బోధకుడు శిష్యుడు కంటే అధికుడు కాదు, శిష్యుడు తక్కువ కాదు. అందరూ ఒకళ్ళనొకళ్ళు సమానంగా ప్రేమించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళతో ఒకళ్ళు ఐక్యత కలిగి జీవించాలి అని దేవుడు చెప్పడానికి, ఎలా మనం తగ్గి జీవించాలి అని తెలియచెప్పడానికి ఆనాడు దేవుడే ఒక దాసుని రూపం దాచుకున్నాడు కదా. తన పై వస్త్రాన్ని తీసివేసి నడుముకు కట్టుకొని ఆయన ఆ నీళ్లను తీసుకొని శిష్యుల యొక్క పాదాలు కడగడం క్రైస్తవ్యంలో తప్ప ఇంకెక్కడ కూడా కుదరనే కుదరదండి. ఒక గురువు ఒక శిష్యుడి పాదాలు కడగడం అనేది అద్భుతమైనటువంటి పరిచర్య. మన క్రైస్తవ లోకంలో ఈ యావత్ ప్రపంచంలో ఇంతకంటే అద్భుతమైన పరిచర్య అనేది ఏది కూడా లేదు. గురువు శిష్యుడి యొక్క పాదం, ఆ తగ్గింపు, ఆ అణకువ, ఆ నెమ్మది, ఇవి మన జీవితాల్లో ఉంటే మన కుటుంబాలు ఈ భూలోకంలో స్వర్గధామం అవుతాయి. ఎక్కడైతే ఈ యొక్క గుణము, చిన్న గుణం, ఇట్లాంటిది నేను ఒక్క గుణ లక్షణమే చెప్తున్నాను. మనందరికీ కూడా ఏదో ఒక లోపం ఉండొచ్చు కదా. ఆ లోపాలని మనం సరిదిద్దుకుంటూ పోవాలి. దేని వెలుగులో మనం సరిదిద్దుకోవాలి. ఆ స్త్రీ ఏం చేసిందంట? దీపము వెలిగించింది. దీపం మనకు అందరికీ తెలుసు, దీపం యొక్క వాల్యూ. దీపం దేవుడు అనేక రీతులుగా ఆ దీపాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధిగల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు, వీటిని ఇక్కడ ఈ ఉపమానాల్లో మనం చూస్తున్నాం. అందుకనే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనంలో మనం చూస్తే చక్కటి వాక్యం మనకు అక్కడ, నీ వాక్యము నా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు. మన జీవితంలో దేవుని యొక్క వాక్యము మనకు దీపం కావాలి. మనం ఏ వెలుగులో నడవాలి అంటే వాక్యపు యొక్క వెలుగులో మనం నడవాలని.
దేవుని యొక్క వాక్యము మనకు అనేక రకాలుగా దేవుడి యొక్క వాక్యము మనల్ని ఆదరిస్తుంది. ఆ 119 సంకీర్తన 50 వచనంలో చూడండి. అలాగే అసలు నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలు అన్ని కూడా ఆ 119వ సంకీర్తనలో మనకు కనపడతాయి. ఆదరించేది దేవుని వాక్యమే. మనలను అభివృద్ధి చేసేది దేవుని వాక్యమే. మనల్ని జ్ఞానంలోకి నడిపించేది దేవుని వాక్యమే. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకుందాం. మరి అదే చేసింది. ఆయన యొక్క వాక్యాన్ని ఆమె ఆధారం చేసుకొని ఆమె ఆ యొక్క వాక్యపు వెలుగులో నడవడానికి ప్రయత్నం చేసింది. ఆ వెలుగును పోగొట్టుకుంది ఒక క్షణము. కానీ వెంటనే దాన్ని తిరిగి ఆ వెలుగును పొందుకుంది యేసయ్య యొక్క అపారమైన ప్రేమతో మార్త. దేవుని యొక్క ప్రేమలో నుంచి ఆ బిడ్డ దూరం కాలేదు. దేవుని యొక్క ప్రేమలో మరింతగా నాటుబట్టడానికి దేవుడు ఆ ఆ పరిస్థితిని ఆమెకు దేవుడు చూపించాడు ఎలా ఉన్నావు. అందుకనే కీర్తనల్లో 139 కీర్తనల్లో 139 23వ వచనంలో చూస్తే దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. దేవుడికి మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆయన అడగాలి, అయ్యా నన్ను పరీక్షించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి. అడిగాడుగా పేతురు. అయ్యా నా కాళ్ళు మాత్రం కాదయ్యా, నా తల నుండి నా పాదాల వరకు కడుగు అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఒక్కసారి నువ్వు శుద్ధీకరణ పొందిన తర్వాత నిన్ను ప్రతిసారి నేను కడగాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు పాదాలు మాత్రం కడుక్కుంటే సరిపోతుంది. అంటే ఈ మాటల అర్థం ఏంటంటే దినదినము దేవుని యొక్క వాక్యముతో మనలను మనము సరి చేసుకోవాలి. మనలో ఎక్కడో, ఎందుకంటే మనము సాతానుడి యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాం. మనం పరిశుద్ధులమైన అనుకుంటే ఉపయోగం లేదు. నేను పాపిని అదే అనుకోవాలి. మనము పరిశుద్ధులమని అనుకోవడానికి లేదు. ఎందుకనంటే అనుక్షణము మాటల చేత, అనుక్షణము మన తలంపుల చేత, అనుక్షణము మన కార్యాల చేత మనం దేవుణ్ణి దుఃఖపరిచేటువంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయి. మాట వల్ల, తలంపుల వల్ల, క్రియల వల్ల లెక్కలేనన్ని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను అని మనం చర్చల్లో మనం చెప్తూ ఉంటాం కదండి. నిజమే. తలంపులు క్షణాల్లో మారిపోయే తలంపులు, మన ఆలోచనలు, వీటినన్నిటిని బట్టి, మన మాటలను బట్టి, మన ఆలోచనలు బట్టి ఎక్కడ దేవునికి దూరమైపోతున్నాము అని మనం తెలుసుకొని ఇంకా దేవునికి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేయాలి. అలాగా దినదినము యేసయ్యకు మనం దగ్గరగా రూపాంతర అనుభవంలోకి రావాలి. మరి మీరు అనుకోవచ్చు, ఏంటి మేడం మేము చాలా అంటే అందరం మేము భక్తి పరులం కాకపోతే మేము నిద్ర వదిలిపెట్టేసి 3ంటికి లేచి దేవుని సన్నిధానంలోనికి వచ్చి మేము విధంగా ప్రార్థనలు చేసుకుంటామా, లేకపోతే పాటలు పాడుకుంటామా, ధ్యానం చేసుకుంటామా, వాక్యాలు వింటామా? మేమందరం కూడా దేవుని భయం కలిగినటువంటి వారు అని నేను మిమ్మల్ని తక్కువ చేస్తే మాట్లాడటం లేదు. అందుకు నేను అర్ధరాలను కూడా కాదు. ఎందుకనంటే నాకు తెలుసు మీరందరూ కూడా ఎంతో దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి బిడ్డలు. దేవుడు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాడు. అయితే మన జీవితము వేరే వారికి మాదిరికరంగా ఉండాలి. కేవలం మనల్ని మనం బాగు చేసుకుంటే, ఆ స్త్రీ ఏం చేసింది? తాను సంతోషించింది. తన సంతోషాన్ని ఆ వెండి నాణ్యం కనుగొన్న తర్వాత ఆమె సంతోషించి దాచిపెట్టేసుకున్న ఇంట్లో లేదు. తన సంతోషాన్ని నలుగురికి ఆమె పంచిపెట్టింది. కాబట్టి ఆ పంచిపెట్టే గుణం మనలోకి రావాలి. మనము ఒక్కళ్ళమే రక్షణ పొందుకుంటే, మనం ఒక్కళ్ళే మార్మల్స్ పొందుకుంటే, మనం ఒక్కళ్ళే దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందుకుంటే సరిపోతుందని మన బాధ్యత చాలా ఉంది. మనము మన ఇరుగు పొరుగు వారి కోసం, మారు మనస్సు లేని బిడ్డల కోసం మనం మన ప్రార్థనల్లో వాటిని ఎత్తి పట్టుకోవాలి, ప్రయర్ చేయాలి వాళ్ళ కోసం. నిజంగా ఇక్కడ నా యొక్క సాక్ష్యం కూడా మీతో కొంచెం పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను.
మేము ఎక్కడో అంటే అమ్మా నాన్న వాళ్ళకి వివాహం అయిన తర్వాత కర్ణాటక వెళ్ళిపోయారు. కర్ణాటక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ జీవితం ప్రారంభించారు. మేమందరం ఆల్మోస్ట్ మేము అందరం కూడా కర్ణాటకలోనే పుట్టాం అమ్మా నాన్న. అయితే ఆ కర్ణాటక స్టేట్‌లో మాకు చర్చెస్ చాలా దూరంగా ఉండేవి. చాలా దూరంగా ఉన్నప్పుడు దేవునిలో మేము ఎదగటానికి ఉన్న అవకాశాలు చాలా పరిమితం. అమ్మ మమ్మల్ని ఏం చేసేదంటే కేవలం మేము దేవునిలోకి ఎలా నడిపించబడ్డాం అనంటే, మాకు ఒకటే ఒకటే అవకాశం ఏంటంటే కంపల్సరీగా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టేదమ్మ. చాలా అంటే కుటుంబ ప్రార్థనలు ఈ రోజుల్లో ఇంట్లో లేవు. మా ఇంట్లో ఇక్కడ కూడా నేను ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్ ప్రేయర్స్ ఎక్కువైపోతున్నాయి గానీ, కుటుంబ ప్రార్థన అనేది తగ్గిపోతుంది. కానీ అమ్మ అట్లా కాదు. మరి నాన్నగారేమి భక్తిపరుడేం కాదు. ఆయన జల్సా పోస్ట్ మాస్టర్ నాన్న. చాలా జల్సా జీవి ఆయన. చక్కగా తన లైఫ్ తను ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. కానీ అమ్మ మాత్రం చాలా భక్తిపరురాలు. ఎంత భక్తిపరురాలంటే ఆమెకి ధ్యానం తప్ప ఇంకోటి ఎరగదామె. ఉద్యోగస్తురాలు అమ్మ కూడా. జాబ్ హోల్డర్ అమ్మ. తన జాబ్ చేసుకుంటూనే 24 అవర్స్ తను వాక్యమే ఆమెకు ఆహారం, వాక్యమే ఆమె పానీయం. అంత భక్తి కలిగినటువంటి బిడ్డ అమ్మ. మరి నాన్న అంత కుటుంబం పట్ల ఆయనేమంత శ్రద్ధగా బిడ్డల్ని ఇలా పెంచాలి, అలా పెంచాలి ఇవి కాదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మాకు దేవుని యందు భయం ఎలా కలిగింది అని అంటే, నైట్ ఈవినింగ్ 7, 8 అయ్యే లోపల అందరం కూర్చొని ఒక చోట చేరి, ఇంక్లూడింగ్ ఫాదర్ అందరం కలిసి దేవునిలో కుటుంబ ప్రార్థన అనేది చదువు. అమ్మ మాకు బైబిల్ చదవటం నేర్పించింది, పాటలు పాడడం నేర్పించింది. ఒక్కొక్కళ్ళు ప్రేయర్ చేయాలని చెప్పేది, ఒక్కొక్కళ్ళు వాక్యం చదవాలని చెప్పేది. ఆ స్టెప్ అంతే. అంతవరకే. చర్చెస్‌కెళ్ళి మేము ఇంకా ఎక్కువగా నేర్చుకున్నది ఏం లేదు చిన్నప్పటి నుంచి. అలా ఎదిగినటువంటి మేము తర్వాత కాలంలో మేము పెద్ద అయిన తర్వాత నేను యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం. అక్కడ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది నాకు ఫ్రెండ్స్ అవ్వడం. మేమందరమే నిజ రక్షకుడిని ఆరాధించటం. మా రూమ్స్ లో కూడా మేము ప్రేయర్ చేసుకోవటం. ఇట్లా అంతేగాని బయటకు వెళ్ళి ఎక్కడో మేము ఎదగలేదు. దేవునిలో ఎదిగేటంత అవకాశం కూడా మాకు రాలేదన్నమాట. మీకు మా ఇంట్లో అమ్మ యొక్క ప్రార్థనల ఫలితం ఏంటో తెలుసా? మా ఇంట్లో నాకు ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు. అన్నయ్య ఏఎల్సీలో పాస్టర్, పెద్ద తమ్ముడు ఏఎల్సీలో సీనియర్ మోస్ట్ పాస్టర్. అన్నయ్య తర్వాత వచ్చాడు. ఉద్యోగం చేసి తర్వాత వదిలేసి పాస్టర్ అయ్యాడు. చిన్న తమ్ముడు ఇండిపెండెంట్ సేవ. ఇది ముగ్గురు మగపిల్లల పరిస్థితి. మా పరిస్థితి, ఆడపిల్లల పరిస్థితి ఏంటంటే, నేను లెక్చరర్ గా ఉంటూ దేవుని సేవ చేస్తున్నాను. నా పెద్ద చెల్లి తను టీచర్ గా ఉంటూ, తను ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో మంచి పెద్ద టీచర్ గా ఉంటూ కూడా ఎంఏ బిఈడి చేసి ఇంగ్లీష్ టీచర్ గా తను చేస్తూ కూడా తను గిడియన్స్ లో చాలా అంటే మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ బిడ్డ ఆమె భర్త తను కూడా చాలా ఉన్నతమైన పరిచర్య ఆ గిడియన్స్ లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. మా చిన్న చెల్లి తను కూడా ఎంఏడి చేసింది. మంచి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డ. ఓన్ కాన్వెంట్ రన్ చేసింది చాలా కాలం. అపార్ట్ ఫ్రమ్ దిస్ దేవుని సేవలు సత్తెనపల్లిలో ఆ చెల్లి పేరు చెప్తే అందరికి చాలా మంచి భక్తి కలిగిన అమ్మాయిగా అందరికి తెలిసి నోటెడ్ అయిపోయింది. చక్కగా తన బైబిల్ కోర్సు కూడా చేసింది చెల్లి. మేము ఆరుగురం కూడా మరి అమ్మ ప్రార్థన మేము ఎక్కడ ఏం చెప్పినా చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ ప్రార్థనల వల్లే మేము ఇలా మార్మన్స్ అనేది పొందుకున్నాం. మేము దేవుని బిడ్డలుగా ఉన్నాం. మేము ఈ లోకంలో మా పదవులు లేకపోతే మా ఉద్యోగాలు వీటిని బట్టి మేము అతిశయించటం లేదు. కానీ మా అతిశయం అంతా కూడా మా దేవుడే. ఆయన ఎందే మేము అతిశయిస్తున్నాం. మరి ఇది ఎంత గొప్ప సాక్ష్యం కదండి. మరి ఇది ఎలా వచ్చిందంటే కేవలం అమ్మ మమ్మలను దేవుని సన్నిధానంలోనికి నడిపించటం బట్టి. నేను ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి ఆ సమయంలో కూడా నాకు బైబిల్ ఇష్టం. బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను.
అంటే ఇంత లోతైనటువంటి అనుభవం నాకు రాలేదు అప్పట్లో. చిన్నది ఈ కుటుంబము, ఇల్లు ఇవే ఇంతవరకే తెలుసు నాకు. అయితే ఒకానొక రోజు దేవుడు నన్ను సంధించి నాతో మాట్లాడినప్పుడు సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మీ. ఏదో నాలో తక్కువుంది. నేను దేవునికి ఇంకా నేను సమీపస్తురాలిగా కావాలి. ఎలా నేను దేవునికి సమీపస్తురాలిని కావాలి అని నేనిట్లా నా భర్త చాలా దూరంలో అర్థవీడని అక్కడ ప్రకాశం జిల్లా చాలా దూరం. నేను నర్సాపురం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నెలకొకసారి కలిసేవాళ్ళం. ఆయన రావడం కూడా ఇబ్బంది. అంత పిల్లలతోటి నేను నర్సాపురంలో ఉండేదాన్ని. అయినా కూడా పిల్లల్ని చూసుకుంటూ, నా ఉద్యోగ బాధ్యతలు చేసుకుంటూ కూడా నాకేదో కొదువ ఉందనేది నేను అర్థం చేసుకుని, నేను దేవునిలో ఎదగాలి ఎలాగా అని మదన పడిపోతున్నప్పుడు, అప్పట్లో ఈ టీవీస్ వార్త కూడా అంత లేదు. టీవీల్లో వినాలి వాక్యం అనే అంత జ్ఞానం లేదనుకుంటాను బహుశా అప్పట్లో. నాకు ఒకటి ఆధారం ఏంటో తెలుసా అండి? నాకు ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎలా నడిపించాడంటే, మనకి రేడియోలో ప్రేమధార కార్యక్రమం కదా! ఆ ప్రేమధార కార్యక్రమంలో నేను రోజు వినడం మొదలుపెట్టాననమాట. కరెక్ట్‌గా బైబిల్ అప్పుడే స్టార్ట్ అయింది. నా దగ్గర ఇప్పటికి కూడా 30 ఏళ్ల క్రితం నేను రాసుకున్నటువంటి నోట్స్ ఇప్పటికి కూడా నా దగ్గరుంది. నేను ఎందుకో నిన్న గుర్తొచ్చి ఆ నోట్స్ తీసి చూసుకుంటూ చిన్న నోట్స్ మామూలు 100 పేజీల నోట్సో, 200 పేజీల నోట్సో ఉంటది కదా! అట్లాంటి నోట్స్ అని. ఆ నోట్స్ తీసి అబ్బా! ఎంత గొప్పగా రాసానే నేను ఆ రాసింది. ఆ రోజు నాకు చెప్పిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. బహుశా అది చెప్పింది మరి జోషన్న చెప్పారో ఎవరో జోష్ అన్న గాని, లేకపోతే ఆ రత్నమూర్తి గారు గాని ఎవరు చెప్పారో నాకైతే తెలీదు గాని నేను రాసుకోలే వాళ్ళు చెప్పినటువంటి బైబిల్ మొత్తం రాసానండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఆ నోట్స్‌లో అంటే మీ ఆ టైంలో నేను పిల్లల్ని పక్కన వేరే రూమ్‌లో మెయిడ్ తోటి పెట్టి ఇంట్లో ఫుల్ టైమ్ సర్వెంట్ ఉండేది. ఎందుకంటే ఒక ఒంటరిదాన్ని కదా! ఆ పాపకి అప్పచెప్పి వాళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆ సమయంలో నేను పరిశుద్ధ దాన్ని అధ్యయనం చేయటం మొదలుపెట్టాను. అలా స్టార్ట్ అయింది నాకు. ఆ తర్వాత ఇంకా కొద్ది కాలానికి నేను అనుకున్నాను, అయ్యా! నువ్వు నన్ను గనక నా నేటివ్ ప్లేస్‌కి, నా భర్త దగ్గరికి నువ్వు తీసుకెళ్తే నీ సేవ చేసుకుంటాను నేను. నన్ను తీసుకెళ్ళయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అద్భుత రీతిగా ఎందుకంటే అద్భుతం అంటున్నానంటే ఆ కాలంలో ట్రాన్స్‌ఫర్స్ జరగడానికి నాదేం సర్ప్లస్ పోస్ట్ కాదు. అసలు ఎయిడెడ్ లో అస్సలు ట్రాన్స్‌ఫర్స్ అనేవి లేవు. నేనే బహుశా దానికి ముందు స్టెప్ వేశానేమో. మరి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మార్గాలు ఓపెన్ చేశాడు. నన్ను తీసుకొచ్చాడు. చీరాల పట్టణానికి తీసుకొచ్చాడు. ఈ చీరాల పట్టణానికి నేనొచ్చిన తర్వాత నా చర్చిలో అసలు భయమే. కానీ మెల్లమెల్లగా వాక్యం చదవటం బిగించేసా చర్చిలో. అంటే ముందుగా ఆ మైక్ ముందుకెళ్ళి వాక్యం చదవటం మొదలుపెట్టాను. అలాగా తర్వాత మన లెంట్ డేస్‌లో ఆహ్, వాక్యం చెప్పటం. నెలకు ఏదో ఒక వాక్యం చెప్పటం మొదలుపెట్టి. ఇలాగా ఎప్పుడైతే నా స్టెప్ అలా దేవుడు నన్ను వేయడం మొదలుపెట్టాడో, నన్ను ఇంకా చీరాల పరిసర ప్రాంతాల్లో బలంగా వాడుకున్నాడు. చీరాల్లో బహుశా ఏ చర్చిలోకైనా వెళ్తే నాకు సాక్ష్యం ఉంది. ఈ చర్చికెళ్ళి చెప్పాను ఈ సాక్ష్యం. ఈ చర్చికి వెళ్ళాను. ఈ చర్చిలో బోధించాను. ఇలాంటి ఆహ్, అనుభవం నాకుంది. అంటే వాక్యం చెప్పటం అనుభవం అని కాదు గానీ, వాక్యంలో ఎదగటం. రెండంచుల వాడైనటువంటి ఖడ్గం కదండీ వాక్యం. వాక్యం చదువుకుంటున్నప్పుడు కంటే, నేను చెప్పాలి అన్నప్పుడు నేను ఇంకా చాలా తీవ్రంగా చదివేదాన్ని. అప్పుడు ఇంకా చాలా ఎక్కువ నేర్చుకున్నా. ఆ వాక్యం నేను చాలా ఎక్కువ ఎప్పుడు నేర్చుకున్నానంటే, చదవటం ద్వారా కాదు, ధ్యానం చేస్తున్నప్పుడు. ఎలా ధ్యానం చేశాను అంటే, ఈ వాక్యం వేరే వాళ్ళకి బోధించాలన్నప్పుడు దీంట్లో నేను ఇంకెంత నిష్ణాతురాలిని కావాలి, ఇంకెంత నేర్చుకోవాలి అని అలా చదవటం మొదలెట్టిన తర్వాత, నాలో వాక్యం అనేది విస్తరించింది. నేను అలా నేర్చుకున్నాను. అలా చదువుకున్నాను. మళ్ళీ మాకు మంచి సహవాసం ఏర్పడింది. ఎలా అంటే, ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు. హరిత సిస్టర్ అని సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ దగ్గర ఆహ్, దేవుడు అలా కలిపారు మమ్మల్ని. ఆమెకు కూడా చాలా తపన. దేవుని వాక్యం పట్ల ఆమెకు కూడా చాలా తపన. మేము అదే సమయంలో సువార్త రాజు గారొచ్చారు చీరాల పట్టణానికి. సువార్త రాజు గారొచ్చిన తర్వాత ఆయన కొత్త ఒక అంటే
అదే ఆయన సొంత ఆర్గనైజేషన్ అని కాదు కానీ ఆయన తలంపుతోటి ఆయన దాన్ని పెట్టాడన్నమాట. వెయిలింగ్ ఉమెన్స్ ఫెలోషిప్ అని, WWF. ఈ లోక సంబంధమైన WWF కాదు, వెయిలింగ్ ఉమెన్స్ ఫెలోషిప్. ఆ వెయిలింగ్ ఉమెన్స్ ఫెలోషిప్ లో చాలా మంది స్త్రీలను మేము కూడగట్టగలిగాం అన్నమాట. చాలా మంది ఆ ప్రార్థన సహవాసంలో చాలా మంది జాయిన్ అయ్యారు. నిజంగా తెలివిగల స్త్రీలను కనుగొనుడి, అంగలార్ప విద్య మీరు నేర్పడి అని చెప్పిన ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి ఆ మాటలను బట్టి నిజంగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మేము కన్నీటి ప్రార్థనలు, నైట్ ప్రేయర్స్, ఇలాగా అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి ఎక్కడ కూడా ఆ కాలంలో మరి అంత గొప్ప అంత ఆర్ట్స్ కాలేజ్ బాపట్ల అంటే మామూలు కాదు. కానీ పరిచర్యలో మేము ఎంత దేవుని పరిచర్యలో ఎంత ముందున్నామో కాలేజ్ వర్క్స్ లో కూడా అంతే ముందుండేదాన్ని. మనం ఏమైనా కొంచెం చిన్న తప్పు చేస్తే మనకి ఈకలు కట్టేస్తారు అక్కడ, ఏమి పని చేయట్లేదని. కానీ దేవుని బిడ్డగా నేను ఆ పేరు తెచ్చుకోకూడదు కదా. మా కాలేజీ లైఫ్ గురించి కూడా ఒకరోజు చెప్తాను మీకు. మేము ఎలా దేవునిలో కాలేజీలో సాక్ష్యంగా ఉన్నాం మేము అన్యుల మధ్య. కాబట్టి ఇదంతా కూడా దేవుడు మా పట్ల జరిగించినటువంటి గొప్ప ప్రణాళిక. అంతే ఆయన కృప మనకి ఉంటేనే మనము దేవుని యొక్క పరిచర్యలో కూడా ఈ విధంగా కొనసాగగలుగుతాం. ఆ వెండి నాణ్యం, పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యం కొరకు మనం ప్రయత్నం చేద్దాం, దాన్ని వెతికి పట్టుకుందాం. ఇంకా 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 దేవుని సన్నిధిలో ఎదుగుదాం. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో ఆనందం అని మనం తెలుసుకున్నాం కనుక అనేక మంది బిడ్డలను దేవుని సన్నిధిలో నడిపించేటువంటి గొప్ప సాధనాలుగా దేవుడు మనందరినీ కూడా మలుచును గాక. దేవుడు గొప్ప ఆధిక్యత మనందరికీ కలగజేయును గాక. ఆ ఆధిక్యతను పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడికి ముందుగా వందనాలు చెల్లిస్తూ, అలాగే ఇంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన మన బ్రదర్ బాబీ గారికి, అలాగే ఇందులో ఉన్నటువంటి కార్యనిర్వాహక సిబ్బంది అందరికీ, సిస్టర్స్ కి, బ్రదర్స్ కి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. లూకాసు వార్త 15వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్ మా. 8-10 వచనముల ద్వారా స్త్రీ పోగొట్టుకున్న 10 వెండి నాణాల ఉపమానం నుంచి చక్కని వర్తమానాన్ని అందించిన నిర్మలా నాగరాజు గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. 10 వెండి నాణాలు సంపాదించడం అనగా అక్కడున్న స్త్రీలకు మరియు కన్యలకు పాలస్తీనా దేశంలో ఒక యోగ్యత అయి ఉంటున్నది. ఒక్క వెండి నాణాన్ని పోగొట్టుకున్న స్త్రీ అది వెదకి దొరికినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోక రాజ్యంలో ఆనందం కలుగుతుంది. 10 వెండి నాణాలు 10 గుణ లక్షణాలకి సాదృశ్యమై ఉంటున్నాయి. మార్త పోగొట్టుకున్న వెండి నాణము సహనము. ఇశ్రాయేలీలు కూడా అనేక పర్యాయాల్లో ఓర్పు నశించిన వారై దేవుని మీద సనగడం మనం చూస్తాం. మనము ఏ విధమైన వెండి నాణం పోగొట్టుకున్నామో మనకు తెలుసు. మనము యేసుని కాని కలిగి ఉండకపోతే మన జీవితం శూన్యమై ఉంటున్నది. దేవుని వాక్యం అనే దీపపు వెలుగులో మనం నడవాలి. నడిచి మనం ఏ విధమైన వెండి నాణాన్ని పోగొట్టుకున్నామో కనుగొనాలి. అప్పుడు మాత్రమే మనం రక్షణ పొందగలం. రక్షణ పొందుకున్న మనము ఆ రక్షణను ఇతరులకు పంచిపెట్టే వారంగా ఉండాలి. మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం చేయవలసిందిగా రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నానండి. అయ్యగారు నీట్ ఎగ్జామ్ కొరకు కూడా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధం ఎంత అంటే నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. అతను ప్రభు నీ దాసురాలు దేవత నిర్మల నాగరాజు గారి ద్వారా ప్రభు అనేక ఆత్మీయ అనుభవాల్లోకి ముందుకు వెళ్ళడానికి సహాయం చేసా ప్రభా. అయ్యా మా పూర్వీకులు చూపించిన భక్తి, మా పూర్వీకులు చేసిన ప్రార్థన, మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఇద్దనాను ప్రభా. నీ స్థాయిలో ఉన్నామంటే, నేను ఎరిగామంటే ప్రభా, మేము కలిగిన దీవెన కలిగి ఉన్నామంటే అది కేవలం వాళ్ళ ప్రార్థన సత్యాన్ని మేము గ్రహించగలుగుతున్నాం ప్రభా. అయ్యా మా పూర్వీకులను రక్షించుకోవడం ద్వారా ఇది నాన్న ప్రభా మమ్మల్ని భక్తిలో ఉంచిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా తల్లి గర్భంలో పడక ముందే ప్రత్యేకపరుచుకున్న ప్రభు నీకు వందనాలు తండ్రి.
మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ఫాదర్, వి సెలబ్రేటింగ్ యువర్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్స్ ఫాదర్. కేవలం నీ కృపనే దేవతండి ప్రభా, ఈ దినాన్ని మేము పొందుకుని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒక ప్రార్థనా పర్రాలు తండ్రి, ఒక మోకాలు వేసి తల్లి ప్రభా ప్రార్థన చేస్తే కుటుంబాలు ఏ విధంగా దీవించబడతాయో, బిడ్డలు ఏ విధంగా ప్రభా వృత్తికి ప్రభ ఏ పని చేసిన ప్రభ ప్రవృత్తికి తండ్రి నీ వాక్యంలో ఉంటారనే సత్యాన్ని ప్రభ సత్య జీవితం ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా వ్యక్తిగత జీవితాలను ఇచ్చిన ప్రభ 10 నాణాలలో ప్రభ అయ్యా తండ్రి, ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో తండ్రి, అందులో ఒక్కడు కూడా పోగొట్టుకోకుండా, ఒకరు పోగొట్టుకుంటే ప్రభ తిరిగి ప్రభ నీ వాక్యపు వెలుగులో వెతికి తండ్రి దాన్ని తిరిగి పొందగలిగి కుటుంబాలతో ఈ విధంగా స్నేహితులతో సంతోషించగలిగే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఓ శ్రేష్టమైన ప్రభ సాక్ష్యం వాక్యం వినడానికి ఇచ్చిన ప్రభ నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభ. గుర్తుబడ్డ అవుతున్న ప్రభ సాక్ష్యం వాక్యం ప్రభ 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పనిచేయాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభ. ఇంకా అనేక స్థలాల్లో, ఇంకా అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రభ దీవెనకరంగా దేవతను తల్లి గారిని వాడుకోమని, అదేవిధంగా ప్రభ కుటుంబంలో కూడా ఉన్న ప్రభ ఈ ప్రస్తుత తరాన్ని కూడా ప్రభ నీ దేవతను ప్రభ నీ సేవలోకి దేవతను ప్రభ పురుకొల్పమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది దేవునికరంగా ప్రభా స్థలాల్లో వాడబడుచుండగా నీ కృపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి దినాన్ని ప్రభు నీట్ ఎగ్జామ్ ప్రభా అనేక బిడ్డలు రాయబోతూ ఉన్నారయ్యా. లాస్ట్ టైం ప్రభు రాసిన బిడ్డల్లో సుమారుగా 14 మంది ప్రభు ఆత్మహత్య చేసుకున్నారయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అధికారులకు అదేవిధంగా అందరూ మంచి మనసు దయచేయండి. న్యాయంగా ధర్మంగా ప్రభు జరగవలసిన విధంగా నీట్ ఎగ్జామ్ జరగడానికి ప్రభు సహాయం తెచ్చండి అయ్యా. అయ్యా పిల్లలు ప్రభు చాలా ఒత్తిడిలో ప్రభు సిద్ధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఒత్తిడిలో ఉన్నారయ్యా. భారతదేశంలో ప్రభా సమస్తము దేవతను ప్రభా క్రమమైన పద్ధతిలో జరగగలిగే భాగ్యం తెచ్చామని. నార్త్ ఇండియాలో చాలా మంది ప్రభా స్వార్థం కోసం పేపర్ లీక్ చేయడం పరిస్థితులు జరుగుతున్నాయి ప్రభా. యథార్థంగా ప్రభా ఎవరైతే చదువుకున్నారో, ఎవరికైతే ప్రభా సీట్లు రావాలో ప్రభా వారు మాత్రమే పొందగలుగుతారు సహాయం తెచ్చి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలు ఎవరు ఏ ఒత్తిడి గురి కాకుండా సహాయం తెచ్చేయండి. బిడ్డలు ఎవరు ఆలస్యం కాకుండా సహాయం తెచ్చేయండి. అయ్యా ప్రభుని శీతలను బిడ్డలు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభా. ఏ కుటుంబంలో ఏ విషాదం లేకుండా బిడ్డలందరూ సంతోషంగా రాయగలిగే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు ఆదివారం దినాన ప్రభు నీ మందిరానికి వెళ్తుండగా ప్రభు ఎవరైతే నీ మందిరంలో వాక్యం చెప్పవలసి ఉందో ప్రభా బిడ్డలను ప్రభ నీ వాక్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ నోరు బాగా తెరువుము, దాన్ని నీ వాక్యంతో నింపుదని సెలవిచ్చా ప్రభా. అయ్యా ప్రభ వారి నోటిని ప్రభ వారి హృదయాన్ని ప్రభ నీ వాక్యంతో నింపండి అయ్యా. ఎవరైతే వాక్యం వినడానికి సిద్ధపడి వెళ్తూ ఉన్నాం ప్రభా, మా పొలాలను దాతున్న ప్రభా మా హృదయాలను పొలాల వలె అయ్యా విత్తనాలు విత్తబడ్డానికి 100 ఫలాలను పొందే దేవతను ప్రభావ పొలాలుగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభావ ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని దీవించండి, కోటి వారిని దీవించండి, సహకరిస్తున్న దేవతను ప్రభా అయ్యా జాన్సన్ గారిని, స్వరూప గారిని, అదేవిధంగా ప్రసిద్ధ సిస్టర్ గారిని, జాన్సన్ సిస్టర్ గారిని, తేజ్ ఎఫర్టీస్ గారిని ప్రతి ఒక్కరిని దీవించండి. అంతేకాకుండా కూడా ప్రభావ చాలా మంది బిడ్డలై ఉదయకాల సమయం లేచి ప్రభా మా కుటుంబాలన్నింటి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ ఫలితాలు తండ్రి మా జీవితంలో మేము చూడగలుగుతూ ఉన్నాం ప్రభు, నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభ నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానయ్యా. జీవనంద్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, కిరణ్ గారిని జ్ఞాపకం చేసి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చండి. అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకు బిడ్డ కావాల్సిన శక్తి, బలము, ఆరోగ్యము, ప్రయాణాల్లో రాకపోకలు కాచి కాపాడండి. కాటనాయ్ గారిని అదేవిధంగా రమణమేగడ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా దేవతను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డకి ఇచ్చిన ప్రభ నూతన జన్మదినాన్ని ప్రభ మేము సంతోషించగలిగా నీకు వందనాలు ప్రభ. అదేవిధంగా ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. వృద్ధాప్యంలో వెళ్ళిన బిడ్డలకు ప్రభ ఆరోగ్యంతో కూడిన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం యొక్క ఫ్యామిలీ ఫెలోషిప్ లో ఉన్నారు ప్రభ, వారికి కావాల్సిన దావతను ప్రభ సమస్త పరిస్థితులను ప్రభ సానుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన ప్రభ ప్రపంచం అంతా తండ్రి ప్రభ ఫాదర్స్ డే చేసుకుంటూ ఉన్నారయ్యా. నిశ్చితమైతే మా తల్లిదండ్రులు ప్రభ ఎవరైతే తండ్రి విధంగా మా ఉన్నతికి అయ్యా విద్యాపరంగా అదేవిధంగా భక్తి పరంగా కారకులు అయ్యారో అందరూ దీవించమని, అదేవిధంగా నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభావ నువ్వు దీర్ఘాయుష్మంతుని తల్లిదండ్రులు సన్మానించమన్న ప్రభావ అట్టి కృప మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు నేర్పించమని సహాయం చేయమని, తండ్రులందరూ చేసుకోమని, వారి జీవితాల్లో వృద్ధాప్యం శాపం కాకుండా భారం కాకుండా నీ పిలుపు వచ్చేటంత వరకు ప్రభా అయ్యా తండ్రి. ఆనాడు ఏ విధంగా అయితే అబ్రహాముని ప్రభా అయ్యా నిండి ముసలితనం మందు అయ్యా ప్రభ మంచి కాలంలో ప్రభ పిలుచుకెళ్ళావో ఆ విధంగా వారి జీవితాలు సహాయం చేయమని కొంచెమని జరుగుతున్న ఆరాధన ఈ చిన్న ప్రార్థన మా ప్రభు ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు దివ్య నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.